హలో, కొత్త పండక్కి అమ్మాయిని తీసుకుని ఇంటికి రండి అల్లుడు గారు. అలాగే అత్తయ్య. మిమ్మల్ని నమ్మి మా అమ్మాయిని మీ చేతిలో పెట్టాం కదా అల్లుడు గారు. మీరు ఇలా ఏ పనికి పోకుండా ఇంట్లోనే కూర్చుంటే రేపు మా అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది. నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకండి అలా మధ్యలో లేచి వచ్చేశారు? మా అమ్మ ఏం తప్పుగా మాట్లాడింది? భార్యడు పొద్దెక్కినా ఇంకా ఇల్లు వాకిలి చిమ్మలేదు, గబ్బుమోంది. దీని తల్లి ఇలాగే పెంచిందా దీన్ని? మా అమ్మకి హెల్త్ బాలేదంట, వెళ్ళి చూసొద్దాం రండి. నేను రాను, నువ్వు వెళ్ళు. నిన్ను ఒక్క మాట అనిందని మా అమ్మ మొహం చూడనంటున్నావు. రోజుకి 100 సార్లు అవమానిస్తున్న మీ అమ్మ మొహం నేనెలా చూడాలి? నీకొక న్యాయం, నాకొక న్యాయమా? నీకు వస్తే రక్తం, నాకు వస్తే టమోటా చట్నీయా? సారీ, నన్ను క్షమించు. పద అత్తయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. గౌరవం ఒక్కరికే కాదు, ఇద్దరికీ కావాలి. మగవాళ్ళకి ఒక్క మాటకే కోపం వస్తే ఆడవాళ్లు ప్రతిరోజు అర్థం చేసుకోవాలా?